ఇచ్చావు. నీ వల్ల అన్ని నాకు కష్టాలే, నీ వల్లే. భర్త ఉండి కూడా అనాథలాగా బ్రతుకుతున్నాను. ఇక నా వల్ల కాదు, ఈ లైఫ్ నాకు వద్దు. ఏ అమ్మాయి ఆగు, ఏమైంది? నన్ను ఆపద్దు. ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. ఆ దేవుడు అసలు ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. బ్రతకను. ఏంటిది? నేను రాను. వచ్చి కాదు. దేవుడికి నేను బ్రతకటం ఇష్టం లేదు. ఆ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఏం జరిగింది? రా, వచ్చి కారుకు రా. చనిపోయి సాధించేదేమిటి? సమస్యలు ఉన్న వాళ్ళందరూ చనిపోవాలనుకుంటే ఈ లోకంలో ఏ ఒక్క మనిషి కూడా బతకడం. కూర్చోమ్మా, కూర్చో. అరే, ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. మార్క్స్ తక్కువ వస్తే సూసైడ్, లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్, భర్త తిట్టాడని, భార్య వదిలేసిందని ప్రతి చిన్న విషయానికి సూసైడ్. ప్రతి సమస్యకి సూసైడే పరిష్కారం కాదు. ప్రతి సమస్యకి ఒక్కో పరిష్కారం ఉంటుంది, దాన్ని వెతుక్కోవాలి. నాకు ఎన్నో కష్టాలు, సమస్యలు ఉన్నాయి. అంత మాత్రం చేత నేను సూసైడ్ చేసుకున్నానా? ప్రతి వ్యక్తి మనోధైర్యంతో ఉండాలి, జీవితంలో పోరాడాలి, పోరాడి గెలవాలి. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది, మనం ఇక్కడే ఉండిపోతాం? ఉండంగా వెళ్ళిపోతాం. అలాగే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భార్య భర్తలుగా కలిసి ఉంటాం చాలా కష్టం, అది పెద్ద నరకం. ఆర్ యు క్రిస్టియన్? ఏం లేదమ్మా, నరకం అంటుంటేను. yes i'm a christian. ఒక క్రిస్టియన్గా ఉండి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావా? నీ దేవుడు రక్షకుడు కదా, ఆయన రక్షింపలేడా? భార్య భర్తకి లోబడి ఉండాలంటారే కానీ భర్తని మాత్రం ఏమనరు. భర్త ప్రేమిస్తేనే కదా భార్య లోబడి ఉంటుంది. భార్య మనసేంటి, తనకేం కావాలి, తన సరదాలు, అవసరాలేంటి అని ఏ ఒక్క భర్తైనా ఆలోచించాడా? అసలు ఎందుకని సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు? నా భర్త నన్ను ప్రేమించడు, నన్ను పట్టించుకోడు. ఎప్పుడు మనీ, జాబ్, ల్యాప్టాప్, ఫ్రెండ్స్, ఎప్పుడు ఇవే. నా మీద ప్రేమే తగ్గిపోయింది. ప్రేమించేటప్పుడు ఉన్న ప్రేమ పెళ్ళయ్యాక ఏమైపోయింది? లవ్ మ్యారేజా? ఆ లవ్వే. అనవసరంగా లవ్ చేసి తప్పు చేశా. నీ అవసరాలు తీర్చడా? వేరే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఉంటే బాగున్ను. వీడు తాగుపోతాడు, తిరిగిపోతాడు అనుకోవచ్చు. అలా కాదే. డబ్బులు ఇస్తాడు, ఏదడిగినా కొనిస్తాడు, కానీ నాతో సరదాగా ఉండడు. నా మీద ప్రేమే లేదు. నీ పేరేంటి? జెస్సీ. అసలు ఏం జరిగిందంటే, సాఫ్ట్వేర్ జాబ్, 1 lakh సాలరీ. అయినా నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే నేనొక అనాథను. నా అనేవారే లేరు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు ఆడపిల్ల అనే ఒకే కారణంతో నన్ను ఒక చర్చ్ దగ్గర వదిలి వెళ్ళిపోయారు. చర్చ్ ఫాస్టర్ అంకుల్ నన్ను పెంచి పెద్ద చేశారు. ఆయన చనిపోయాక ఆర్ఫనేజ్లో పెరిగాను. కష్టపడి చదువుకున్నాను. యేసుని గురించి, రక్షణ, బాప్తిస్మం, స్వార్థ, పరలోకం, నరకం, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అన్నీ తెలిసి కూడా నేను తప్పు చేశాను. అదే ప్రేమించడం. అతని పేరు జాన్, బిజినెస్ మ్యాన్. తనకెవ్వరూ లేరని తెలిసి మా మధ్య పరిచయం కాస్త పెళ్ళిగా మారింది. తనకెప్పుడు ఆఫీస్, జాబ్, ల్యాప్టాప్, డబ్బు ఇవే కానీ భార్యగా నేనున్నానని ఆలోచనే లేదు. ఆఫీస్లోనే కాకుండా ఇంట్లోనూ ఆ ల్యాప్టాప్తోనే టైం స్పెండ్ చేసేవాడు. అలా రాత్రంతా జాబ్ చేస్తూనే ఉండేవాడు.
నేనెంత లేపినా లేచేవాడు కాదు, కానీ ఆఫీస్ నుంచి కాల్ రాగానే లేచి వెళ్ళిపోయేవాడు. నా భర్త మారాలని, నన్ను అర్థం చేసుకోవాలని ప్రతిరోజు ఆ దేవునికి ప్రార్థన చేసేదాన్ని. అలా ఒకరోజు తను నాకు కాల్ చేశాడు. రెడీగా ఉండు, బయటికి వెళ్దామన్నాడు. ఎంతో సంతోషంతో నేను రెడీ అయ్యాను. ఎంతసేపటికి తను రాలేదు. చాలా బాధపడ్డాను. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇలా మా జీవితంలో ఎన్నో రోజులు గడిచిపోయాయి. బిజీ లైఫ్. తను ఆఫీస్కి వెళ్ళేవాడు, వచ్చేవాడు. నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. ఇద్దరం లైఫ్లో బిజీగా ఉండిపోయాం. ఇలానే మా జీవితం గడిచిపోయింది. ఏ రోజు మా జీవితంలో హ్యాపీనెస్ లేదు. అది December 5th, మా మ్యారేజ్ డే. నిన్ను మిస్ అయ్యాను, నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని మా వారు చెప్పటంతో నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను ఆ రోజు రాలేదు. జెస్సీ, 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 ఓ జెస్సీ, ప్లీజ్ ఓపెన్ ద డోర్. జెస్సీ, ఐఎమ్ సారీ జెస్సీ, ప్లీజ్ బయటికి రా. జెస్సీ, ప్లీజ్ జెస్సీ, డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. జెస్సీ, జెస్సీ, ఇదంతా నీకు అవసరమా? ఇదంతా నీ కర్మ. జెస్సీ, ప్లీజ్ ఓపెన్ చేయి. జెస్సీ, జెస్సీ, ఏంటి? ఏం కావాలి నీకు ఇప్పుడు? ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు ఇలాగా? నీకు అసలు టైమే లేదా? నన్ను అలా కాదు పట్టించుకోవాల్సిన. జెస్సీ. అవునులే, నీకు నేనంటే ఇష్టం లేదు, తప్పుగా అందుకే అర్థం పట్టించుకోవట్లేదు. చీ, నీ గురించి అంతా అర్థమైంది. ఇంకేం చెప్పకు. నీ మనీ గురించి, జాబ్ గురించి నీ నాకు వల్ల బాగా మైండ్ అంతా అర్థమైందిలే. డిస్టర్బ్ అయిపోతుంది. నీకెంత చెప్పినా అర్థం కాదు. నువ్వు ఎప్పుడు పట్టించుకో, నీ ఎప్పుడు నస ఇలాగే నేను ఉంటావు. భరించలేకపోతున్నాను. ఎప్పుడు మనీ, ఆ, జాబ్, ఛీ. ఎప్పుడు ఇలాగే ఉంటావు నువ్వు. ఎప్పుడు ఇలాగే నువ్వు. నన్ను నన్ను పట్టించుకోవద్దు. కొడతావా? నన్నే నన్ను కొడతావా? ఎప్పుడు పట్టించుకోవద్దు. జెస్సీ, ఎందుకు పుట్టాను అని అనిపిస్తోందా? నన్ను ఎందుకు ఈ భయంకరమైన లోకంలో పుట్టించాడు ఈ దేవుడు?
అసలు నువ్వెవరు, నువ్వెందుకు పుట్టావు, నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటావు. నువ్వు చనిపోయాక నీ శరీరాన్ని నువ్వు విడిచిపెడతావు. అప్పుడు దానిని జెస్సీ సెమ్మంటారే గాని జెస్సీ అనరమ్మా. ఇంకెక్కడ జెస్సీ? ఇలా చూడమ్మా, నువ్వు శరీరంలో ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎవరు నువ్వు అసలు? పాపం చేసి చనిపోతే నరకానికి వెళ్తారని చిన్నప్పుడే తెలుసు. మరి నరకానికి వెళ్తావా? నేనేం పాపం చేయలేదు. ఈ లోకానికి వచ్చిన నీ ఆత్మకు ఒక పనుందమ్మా. అది దేవుని పని, దేవుని ఆజ్ఞ. మధ్యలో ఆ పనిని మానేయడం ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే. అంటే ఏమిటి? నువ్వు సూసైడ్ చేసుకుని పాపం చేస్తున్నావు. నువ్వు సూసైడ్ చేసుకుంటే కేవలం నీ శరీరం మాత్రమే నిన్ను వదిలిపెడుతుంది. నువ్వు అంటే ఆత్మగా ఉన్న నువ్వు చనిపోవు. అంటే దాని అర్థం ఆత్మకు చావు లేదమ్మా. నువ్వు ఆ దేవుడి దగ్గర నుండి వచ్చిన ఆత్మవి. అవునమ్మా, నువ్వు ఈ లోకంలో జీవించడానికి నీకో శరీరాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. ఎంతో భయంకరమైన ఈ లోకంలోకి నిన్నెందుకు పంపించాడో తెలుసా? దేవుని మార్గం నువ్వు తెలుసుకుని ఆయన ప్రేమను ప్రకటించాలని. పాప జీవితంలో ఉంటున్న వాళ్లను రక్షించడానికి. యేసు రక్తం వాళ్లను రక్షిస్తుంది అని చెప్పడానికి. అన్నీ తెలిసిన నువ్వే సూసైడ్ చేసుకుంటే ఇక నీ వాళ్లను రక్షించేది ఎవరమ్మా? నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. నీకు జీవమిచ్చి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నా ఆ తండ్రైన దేవుణ్ణి నువ్వు పట్టించుకోవడం లేదు. ఆయన ఇంకెంత బాధపడాలమ్మా? సరే, నువ్వు ఎవరో చెప్పాను, ఎందుకొచ్చావో అది చెప్పాను. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? హ్మ్. హ్మ్. దేవా, నన్ను క్షమించు. స్త్రీని దేవుడు ఎందుకు సృష్టించాడో తెలుసా అమ్మా? మగవాడు ఏం చెయ్యగలడో అది ఆడది కూడా చెయ్యగలదు అని నిరూపించడానికి కాదమ్మా. ఆ, మగవాడు చెయ్యలేని పనిని ఆడది చెయ్యడానికి. ఫస్ట్ దేవుణ్ణి క్షమించమని అడగమ్మా. దేవుడు నిన్ను ఎలా క్షమించాడో అలాగే నువ్వు నీ భర్తను కూడా క్షమించు. ప్రేమించాలి, ప్రేమతో మార్చుకోవాలి, ప్రతి సమస్యను దేవునికి అప్పగించాలి. అలాగే. థ్యాంక్స్ అంకుల్. అమ్మా, ఆ రింగ్ పెట్టుకో. జాగ్రత్త. I'm sorry, John.
పరలోకమందున్న తండ్రి, నా భర్తని కాపాడినందుకు నీకు స్తోత్రములు. నా కుటుంబ జీవితాన్ని కట్టండి. జాన్ మనసు మార్చండి. తన జాబ్లో, జర్నీలో సహాయం చేయండి. నా భర్తని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, ఓర్పును, సహనాన్ని నాకు దయచేయండి. మా కుటుంబాన్ని నిలబెట్టండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. జాన్, నీకు ఆఫీస్ నుంచి కాల్. జెస్సీ, ఐఎమ్ కమింగ్. ఓకే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏ జాన్, ఎలాగైనా ప్రాజెక్ట్ మనకే రావాలి. సార్ ఎస్ సార్, డోంట్ వేస్ట్ టైం. 100% మనకే వస్తుంది సార్ ఈ ప్రాజెక్ట్. గుడ్. ఏ జాన్, నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు యూఎస్ఏ. ఎస్ సార్. వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ కంపెనీ. Sure, ఐ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 15 days. ఓకే సార్. ఇంతలోపు క్లయింట్స్తో మీటింగ్ డేట్స్ అని ఫిక్స్ చేయి. Okay, బికాస్ ఇట్ ఈస్ వెరీ బిగ్ డీల్. ఆటో ఆటో, ఎల్బీ నగర్ వస్తావా? మెల్లగా కూర్చో. అంకుల్, అంకుల్. పోనివయ్యా. ఇక్కడ మెల్లగా దిగు. రా. జాగ్రత్త. మెల్లగా. ఎంతైందయ్యా? ఏమండి? సరే, ఇది మేరీ, జాగ్రత్త. అమ్మా, నువ్వు జెస్సీవి కదా? ఎస్, అవును. జెస్సీ పదమ్మా, ఇదే నువ్వు రాము జెస్సీ. నెమ్మదిగా. జాగ్రత్త. జాగ్రత్త. ఉమ్. కూర్చోండి. నెమ్మదిగా. జాగ్రత్త. జెస్సీ, వాటర్ తీసుకొస్తానమ్మా. అలా పడుకోండి ఆంటీ. ఆంటీ, అసలేంటి ప్రాబ్లం? ఇదిగోనమ్మా వాటర్. థ్యాంక్స్ అంకుల్. అయ్యో, తాగండి ఆంటీ. ఆంటీ, ఏంటి ప్రాబ్లం? నాకు ఒక కిడ్నీ పాడైపోయిందమ్మా. ఇంకొక కిడ్నీ కూడా పనిచేయడం లేదని డాక్టర్స్ చెప్పారు. జెస్సీ, మాకంటూ ఎవరూ లేరమ్మా. ఉన్న ఒక్క బిడ్డ కూడా. ఆంటీ, జాగ్రత్త ఆంటీ. నెమ్మదిగా. అయ్యో, జాగ్రత్త రెస్ట్ తీసుకో. ఆంటీ. నెమ్మదిగా నెమ్మదిగా రెస్ట్ తీసుకో. మెల్లగా. సరే ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. నేను వస్తాను. చాలా థ్యాంక్స్. ఆంటీని జాగ్రత్తగా చూసుకోండి అంకుల్. అంకుల్, మీరు ఆఫీస్కి వెళ్తే ఆంటీని ఎవరు చూసుకుంటారు? మా దేవుడు, ఆ యేసయ్య మా కాపరి, అంతా ఆయనే చూసుకుంటాడమ్మా. మేము ఏ స్థితిలో ఉన్నామో ఆయన చూస్తూనే ఉన్నాడమ్మా. ఈ స్థితిలో మేము ఏం చేస్తున్నామో ఆయన గమనిస్తూనే ఉంటాడమ్మా. ఇక ఈ కష్టమంటావా? యేసయ్య సిలువలో పడిన కష్టాల కంటేనా, ఆయన శిష్యులు సువార్త ప్రకటించడంలో పడిన కష్టాల కంటేనా అమ్మా?
ఈరోజు సంఘాల్లో సేవకులు పడుతున్న కష్టాల కంటే ఏమాత్రం మాది ఎక్కువ కాదమ్మా. ఈ కష్టాల్లో కూడా మేమింకా బ్రతికే ఉన్నామంటే ఆ దేవుడు మా పైన ఏదో ప్రణాళిక కలిగే ఉంటాడమ్మా. దేవుడు మమ్మల్ని మర్చిపోడమ్మా. ఏదో రూపంలో దేవుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మాకు సాయపడుతూనే ఉంటాడమ్మా. ఆంటీ నేను మళ్ళీ వస్తానంటీ. దేవా నువ్వే వాళ్ళని కాపాడాలి. ప్రాజెక్ట్ ఫైల్స్ ఎక్కడున్నాయి? ఓకే, కీప్ ఇట్ సేఫ్. ఒక్క నిమిషం, జాన్ ఏంటి టైంలో నేను మళ్ళీ ఇక్కడ? కాల్ చేస్తాను. వెయిట్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. జాబ్ టెన్షన్ చేసి ఇప్పుడా? ఈ టైంలో కూడా వర్కేనా? అంటే జాబ్ చేయొద్దంటావా? ఇప్పుడా? ఇంపార్టెంట్ కాల్ చేసి అంటే జాబ్ చేయొద్దంటావా? అలా కాదండి, ఇంత కష్టపడాలా? ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే చేయక తప్పదు. ఇప్పుడు హ్యాపీనెస్ వద్దా? ఏమన్నా చెప్పాలంటే సూటిగా చెప్పు. ఎప్పుడు మనీ, జాబ్, ఆఫీస్, ఫ్రెండ్స్ ఎప్పుడు ఇవేనా? దేవుడు, ప్రేయర్స్, చర్చ్, ఫ్యామిలీ ప్రేయర్స్ ఇవన్నీ లేవా? నేను డైలీ ప్రే చేసుకుంటాను. దేవా నాకు ఆత్రం నీకు స్తోత్రం, ఇవేనా నీ ప్రేయర్స్? అలా కాదు జాన్, దేవునితో గడపటం అంటే ఇద్దరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవటం, చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొనటం, సువార్త ప్రకటించటం. ఇంతవరకు నేను బ్యాప్టిజమే తీసుకోలేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ నా వల్ల కాదు కాబట్టి. మనిద్దరం అనాథలం. నాకు నీకు నా అనేవాళ్ళు ఎవరు లేరు కదా. అలాంటప్పుడు దేవుడు మన మధ్యలో ఉండటం మంచిదే కదా. వెళ్దామా? ఆఫీస్ టైం అవుతుంది. దేవా నా వల్ల కాదు, నువ్వే మార్చాలి. సార్, ఆ కంపెనీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా మనకే వస్తుంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు. యా, గుడ్ జాబ్. ఐ అప్రిషియేట్ యువర్ వర్క్. రియల్లీ ఈ ప్రాజెక్ట్ మన చేతికి వస్తే మన కంపెనీకి చాలా డబ్బు వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఆ కంపెనీ డీటెయిల్స్ కొంచెం చూడండి. యా, షూర్. సార్, యూకే కంపెనీ కూడా మనతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. యా, కంపెనీ డీటెయిల్స్ తీసుకో, వాళ్ళతో మాట్లాడదాం. షూర్ సార్. ఆ యూకే వాళ్ళతో చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎస్ సార్. యా, నోట్ చేసుకోండి. తప్పకుండా. సార్కి ఫ్లైట్ బుక్ చేసావా? గుడ్. జాన్, లైఫ్లో మనీ చాలా ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ మనం మిస్ చేసుకోకూడదు. పరలోకమునందున్న ప్రభువా నీకు స్తోత్రం. చాలండి. Yay! Come on. We'll pick up 4.
Yes. Nice Come on, placement do it, behind India, point. come on. Nice timing. Yes. Yay. Slow ball. No, that will be 4. Misdirected by Anderson. Yes. That's good work from Ashwin. Yeah, Messi over so far from Anderson. India bring up their జాన్ 200. శుభవార్త ఛానల్ 201 for పెట్టొచ్చు 6. కదా, మంచి మెసేజ్ వస్తుంది. ఎప్పుడు క్రికెటేనా? Couple of wides now, Nice. slow ball. Beach fine league on the inside, he'll be disappointed. ఆ Oh, క్లయింట్ that'll ఎవరు be 4 ఇప్పుడు ఫోన్ more. చేయొచ్చుగా? Nicely guided by Jadeja. Boundary to finish Anderson's over. A win for 13. 206 for 6. Oh, it's the edge pass slip for 4. Short boundary, ball races away. McClenaghan's Hello. not happy. Another boundary. Well, for a moment the noise sounded like it was going to be an edge. I think it's just about... మారు మనస్సునకు తగిన క్రియలు. మారాము అన్నవారు తమ క్రియల ద్వారా తనలో ఉన్న మార్పుని చూపించాలంట. ఇక్కడ హృదయంలో మార్పు వస్తే జరిగే కార్యాలేంటో ఒక 5 విషయాలు నేను చెప్తాను. మొదటిగా, వాక్యం హృదయాన్ని తాకితే వెంటనే పరిగెత్తుకొని యేసయ్య పాదాలు పశ్చాత్తాపంతో పట్టుకుంటారు హృదయం మారిన వారు. రెండవదిగా, నా ప్రభు నా నిమిత్తం మేలు చేయనుద్దేశించి నన్ను గద్దిస్తున్నాడు, నా నిమిత్తం ఆయన శ్రమలు పొందాడు, నా మనస్సు మార్చుకుంటాను అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడంట హృదయంలో మార్పు వచ్చిన వారు. మూడవదిగా, నా హృదయంలో జీవితంలో ఉన్న బలాత్కారము పాపస్థితి క్షమించలేని మనస్సు తొలగించుకొని ప్రభు నన్ను క్షమించినట్లు నేను ఇతరులను క్షమిస్తాను, ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడంట హృదయంలో మార్పు వచ్చిన వాడు. ఇక నాలుగవదిగా, హృదయంలో మార్పు వస్తే ఇలా అనుకుంటారంట, ఇతరులను పరిస్థితులను అర్థం చేసుకొని ప్రేమించే తత్వం నేను అలవర్చుకుంటాను అని తన గూర్చి తానే మాట్లాడుకుంటారంట. ఇక ఐదవదిగా, ఎప్పుడైతే మనస్సు పశ్చాత్తాపంతో నిండుకొని మెత్తని మనస్సు వస్తుందో ప్రభు సన్నిధిలో నుండి మనస్సుకు స్వస్థత సమాధానం కలుగుతాయి. అన్గాడ్లీ సారో, దైవ చిత్తానుసారము కానటువంటి విచారం ఉంది. అలా ఉన్నటువంటి వాళ్ళలో ఎలాంటి మార్పులు రావు. వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఒకటి, వాక్యం విన్నప్పటికీ ఇవన్నీ నా స్వభావానికి పడవు, నేనుగానే ఉంటాను, నాకు తగ్గట్టుగానే దేవుడు అడ్జస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెండవదిగా, దైవానుసారము కాని దుఃఖము మరణంలోనికి, చింతలోనికి, వేదంలోనికి త్రోసివేస్తుంది. 3, తమలో ఉన్న పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రయత్నించకుండా తమ వేదనకు కారణం ఇతరులుగా భావించడం, దేవుణ్ణి దూషించడం చేస్తారు ఇలాంటి వాళ్ళు. 4వదిగా, ఎప్పుడూ ఇట్టివారు దేవుణ్ణి సంతోషపరచడానికి తమ స్వయాన్ని త్యాగం చెయ్యరు గాని నా కష్టాలు, నా బాధలు, నా వేదనలు అంటూ విచారంలోనే ఉంటారు. 5వదిగా, కొందరైతే దేవుని స్వరాన్ని వినకుండా నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ ప్రార్థన చేయకుండా వారు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 6వదిగా, తమ రహస్య పాపములను బలహీనతలను తమలోనే దాచుకుంటూ వారు ఒప్పుకొని విడిచిపెట్టకుండా వారిలోనే లోపల రహస్య పాపాలను ప్రేమించేవారిగా ఉంటారు. 7వదిగా, దేవునిపై విశ్వాసం లేకుండా అనేక మంది యొద్దకు తమ సమస్యలతో వెళ్ళి విడుదల పొందలేక సతమతమైపోతూ ఉంటారు. ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి. నువ్వు మోకరిస్తే దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడని నమ్మకం నీకే ఉండదు. ఇతరులు ప్రార్థన చేస్తే నీకు దేవుడు జవాబిస్తాడని ఇతరుల మీద నువ్వు ఆధారపడతావు. అది సరైనది కాదు. నీవు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ ప్రార్థనలు కూడా జవాబిస్తాడు అనే నమ్మకం నీలో కలగాలి. హలో, ఆ చెక్ వేసావా? జాన్, ఇంకా ఫ్లైట్స్ బుక్ చేసావా? ఐ విల్ కాల్ యూ లేటర్. నీకొక విషయం చెప్పాలి జాన్. హాయ్. టీ చాలా బాగుంది. 1 కాదు 2 చెప్పు. వాళ్ళకు మనలాగా ఎవ్వరూ లేరు. ఎవరు? హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక ఫ్యామిలీని చూశాను, వాళ్ళకి మనలాగా ఎవ్వరూ లేరు. సో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓల్డ్ ఏజ్ నీకేమన్నా పిచ్చా? ఓల్డ్ ఏజ్ వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం, దానికి చాలా ఖర్చు అవుతుంది. అవన్నీ నువ్వు పెడతావా? నాన్సెన్స్. దేవా, మ్యారేజ్ లైఫ్ అంటే ఇదేనా?
నా మాటలని పట్టించుకొని భర్త మనీ ఉన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయలేని లైఫ్ ఎందుకు? భార్య మనసు అర్థం చేసుకొని భర్తతో ఎలా కలిసి ఉండాలి? ఒక క్రిస్టియన్గా నేను సూసైడ్ చేసుకోకూడదు, భర్తను జీవితాంతం భరించాలి. ఇంతేనా దేవా? ఒక ఆడపిల్ల బ్రతుకింతేనా? నన్ను నా భర్త ప్రేమించడా? నా ప్రార్థనలకు జవాబే లేదా? హలో సార్, క్లయింట్స్ ఆర్ వెయిటింగ్ సార్. ఏ జాన్, నేను చెప్పడం మర్చిపోయాను, మీటింగ్ క్యాన్సిల్ చేసేయి. సార్ ఎందుకు? ఏ జాన్, టుడే మై వెడ్డింగ్ యానివర్సరీ డే. ఐ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ మై వైఫ్. ఏ జాన్, ఏ వైఫ్ కన్నా డబ్బు ఇంపార్టెంట్ కాదు, బర్త్ ఇంపార్టెంట్. సార్, ఇట్ ఈస్ అ బిగ్ డీల్ సార్. దేవా, డబ్బు డబ్బు అని టైం అంతా వేస్ట్ చేశాను. నా భార్యని ప్రేమించక డబ్బునే ప్రేమించాను. నన్ను క్షమించు ప్రభువా. భార్యకు భర్త కాకుండా ఇంకా తోడెవరుంటారు? నేను చాలా తప్పు చేశాను. ఐఎమ్ సారీ జెస్సీ, ఐఎమ్ సారీ. జెస్సీ, నేను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సో సారీ జెస్సీ, ఐఎమ్ సారీ. హే, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ప్రేమను అర్థం చేసుకోలేదు, నీతో కనీసం టైం స్పెండ్ చేయలేదు, నిన్ను నెగ్లెక్ట్ చేశాను. ఐఎమ్ సారీ. జెస్సీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆఫీస్ వర్క్ వల్ల నిన్ను పట్టించుకోలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిజం, నమ్మవా? ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. దేవా, ఎన్నాళ్ళకు నా మొర విన్నావు. థ్యాంక్ యూ లార్డ్. నా కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చావు. థ్యాంక్ యూ జీసస్.
నీకు వందనములు. మమ్ములను రక్షించు దేవా, నీకు వందనములు. తాగుడికి బానిసై నా భార్యను కొట్టాను, అయినా తను నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థించేది. ఇంత మంచి భార్యను నాకు ఇచ్చావు, నీకు స్తోత్రములు తండ్రి. చిన్న బిడ్డలా నన్ను చూసుకుంది, కంటికి రెప్పలా కాపాడుకుంది, నా కొరకు కన్నీటి ప్రార్థన చేసింది. దేవా, నా బ్రతుకు మార్చావు. నా భాగ్యను ఇలాంటి అనారోగ్య స్థితిలో చూడలేకపోతున్నాను తండ్రి. తనని స్వస్థతపరచండి దేవా, స్వస్థతపరచండి. ఏమిటమ్మా జెస్సీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు. మీ ఆయన ఒకసారి మన ఇంటికి పిలవచ్చు కదా, చూడాలనిపిస్తోందమ్మా. పిలిచాను, వస్తున్నాడు ఆంటీ. హలో, ఏంటి యాక్సిడెంటా? జాన్కి యాక్సిడెంట్ అయిందంట. అవునా? బాబు, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒక అతను వచ్చాడు. 1 సెకండ్. ప్రభువా, ఆ బిడ్డని కాపాడు తండ్రి, కాపాడు, కాపాడు. నువ్వే రక్షించాలి. బాబు జాన్, ఏమండి, త్వరగా రండి. జాన్, అయ్యో, మన బాబండి, మన బాబండి, మన బాబు, మన బాబండి. బాబు జాన్, బాబు. ఆగండి ఆగండి, మీరు ఇక్కడ ఆగండి, మేము చూసుకుంటాంగా, మేము చూసుకుంటాం. వాడు నా కన్న బిడ్డమ్మ, కన్న బిడ్డ. జాన్, ఇలా రారా, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా డెకరేషన్ కి. ఏంటి మమ్మీ, క్రిస్మస్ డెకరేషనా? ఆయనేమో తాగొస్తాడు, నువ్వేమో తిడతావు. పెద్ద గొడవ. దీనికి ఎందుకు క్రిస్మస్ డెకరేషన్? వచ్చారు. జాన్, రే జాన్, మేరీ, ఎక్కడికి పోయారు మీరంతా? ఏమిటండి, తాగొచ్చారా? ఈరోజు క్రిస్మస్ కదండి, పండగ పూట కూడా ఇలా తాగుతారా? చెప్పండి. అయ్యో దేవుడా, దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇలా తాగకూడదని తెలీదా? కర్మ. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ చెబుతోంది. సో ఎవడు నీతిమంతుడు కాడు. పాపం చేయని వాడిని ఒక్కడిని చూపించు. కళ్ళు పోతాయండి, తాగొచ్చి దేవుని మాటలు మాట్లాడితే. నా కళ్ళు కాదే, ఈరోజు నీ కళ్ళు పీకేస్తానా? నానా, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? బాబు, నువ్వు పక్కకెళ్ళరా. మమ్మీ, రోజు మీరు రచ్చ భరించలేకపోతున్నాను. చంపేస్తాను. వదలండి, వదలండి వాడిని. నువ్వు కాదు, వదలండి. నేను చెప్తాను. ఏయ్, ఆగు. అయ్యో దేవుడా,
జాన్ 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 ఏమండి లేవండి, దీన్ని చూడండి. బాబు వెళ్ళిపోయాడండి. మన బాబు జాన్ వెళ్ళిపోయాడండి. డాక్టర్, మీరు పేషెంట్కి ఏమవుతారు? హీఈస్ మై సన్. అతనికి చాలా మేజర్ ఇంజురీస్ అయ్యాయి. అతను బ్రతకడం చాలా కష్టం. డాక్టర్, డాక్టర్ 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 ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా ఆయన్ని బ్రతికించండి ప్లీజ్. చూడమ్మా, అతనికి ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే తప్ప అతను బ్రతకడు. అంటే ఏమిటండి? అతనికి హార్ట్ కిడ్నీస్ సరిగా పనిచేయడం లేదమ్మా. అవి ఇప్పటికిప్పుడు దొరకడం కూడా చాలా కష్టం అమ్మా. 4 అవర్స్లో ఆపరేషన్ చేయాలి. ఇంత తక్కువ టైంలో డోనర్స్ కూడా మనకెవరు దొరకరు. సో ఆ దేవుడే కాపాడాలి, మా చేతుల్లో ఏమీ లేదు. దేవా, నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి లేనోడిని చెయ్యకు. మేము ఇలాంటివి చేయడానికి మెడికల్ ఎథిక్స్ ఒప్పుకో. బ్రెయిన్ డెడ్ కేసెస్లో మాత్రమే ఇలా చేయగలం. డాక్టర్, వాడు మా కన్న పెట్ట డాక్టర్. నో 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 మా కళ్ళ ముందే వాడి ప్రాణాలు పోతుంటే అండి, మీకు చెప్తే అర్థం కదా. మేము చూస్తూ ఉండలేము డాక్టర్. వాడికి ఏం కావాలన్నా ఇస్తాం డాక్టర్, మా ప్రాణాలైనా ఇస్తాం. వాడిని ఎలాగైనా బ్రతికించండి. లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వాడిని ఎలాగైనా బ్రతికించండి ప్లీజ్ అమ్మా, మీకు చెప్తే అర్థం కదా. విజయ్, వీళ్ళని బయటికి తీసుకుని వెళ్ళు. డాక్టర్, మేము కాళ్ళు పట్టుకుంటాం. నా బిడ్డని బ్రతికించండి. ప్లీజ్. రండి సార్, మా మాట వినండి డాక్టర్. డాక్టర్, వెళ్ళిపోతే ఇక్కడ రండి. డాక్టర్ ప్లీజ్ రండి సార్, ప్లీజ్ డాక్టర్, రండి, మీకే చెప్తున్నా రండి. డాక్టర్, మా మాట వినండి డాక్టర్. మేడం మీరు రండి రండి. డాక్టర్, మీ కన్న బిడ్డే సార్, మీ కన్న బిడ్డే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఇలాగే చేస్తారా? మీరు ఇలాగే చేస్తారా? చెప్పండి సార్, చెప్పండి. డాక్టర్, డాక్టర్, కాదనకండి డాక్టర్. డాక్టర్, డాక్టర్. నా జీవితంలో మీలాంటి తల్లిదండ్రులు నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా మీ కన్న ప్రేమ చాలా గొప్పది.
మాసాలు మోసి నిన్ను కని పెంచాను నువ్వు సర్వస్వమైతివి చివరికి దూరంగా వెళ్ళి మమ్మును శిక్షించావే శిక్షించినా ఎడబాసినా నువ్వు మాకు ప్రాణం రాచెట్టి తండ్రి ఎవరేమన్నా కష్టమెంతైనా ప్రాణాలైనా నీకు అర్పిస్తాము దేవుని వరముగా నువ్వు మా బిడ్డగా మాకు స్వాస్థ్యమైతివి నవమాసాలు మోసి నిన్ను కని పెంచాను నువ్వు సర్వస్వమైతివి చిన్ని చిన్ని నవ్వులు చిట్టి పొట్టి మాటలు మాలో ప్రేమ పెంచని గుర్రపు ఆటలు గుండెపై అడుగులు నీపై ఆశ రేపెనే జీవిత మలుపులో ఆశలు కరిగనే కన్నీరై కారెనే కన్నీరై కారెనే ఇది శాపమా మా పాపమా మా కన్న ప్రేమకర్థం కాలేదురా ఇది శాపమా మా పాపమా మా కన్న ప్రేమకర్థం కాలేదురా దేవుని వరముగా నువ్వు మా బిడ్డగా మాకు స్వాస్థ్యమైతివి నవమాసాలు మోసి నిన్ను కని పెంచాను నువ్వు సర్వస్వమైతివి చివరికి దూరంగా వెళ్ళి మమ్మును శిక్షించావే శిక్షించినా ఎడబాసినా నువ్వు మాకు ప్రాణం రాచెట్టి తండ్రి ఎవరేమన్నా కష్టమెంతైనా ప్రాణాలైనా నీకు అర్పిస్తాము దేవుని వరముగా నువ్వు మా బిడ్డగా మాకు స్వాస్థ్యమైతివి నవమాసాలు మోసి నిన్ను కని పెంచాను నువ్వు సర్వస్వమైతివి నేను బ్రతికున్నానంటే దానికి కారణం నా కన్నవారు. వారు అంతలా ప్రేమించారు గనకే నా కొరకు ప్రాణం పెట్టగలిగారు. కల్మషం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. నువ్వు తిట్టినా కొట్టినా నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవారే కన్నవారు. తల్లిదండ్రులు
వారి పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు కదా. పరలోకమందున తండ్రి కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును ఎంతగానో ప్రేమించాడు. నా కొరకు నీ కొరకు తన కుమారుడిని బలి చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ కన్న తండ్రి, ఆయనది కన్న ప్రేమ. ఆయన నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అదేంటంటే సర్వము సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగా చేసి తినే నా వారసునిగా నేను నీ కన్నాను, నువ్వు నా స్వాస్థ్యమైతివే. చివరికి పాపం చేసి నాకు దూరమైతివే. నువ్వు విడచినా నేను విడువను, నువ్వు నాకు సర్వస్వం, నా స్వాస్థ్యము. నీ తల్లి అయినా నేను మరచినా నేను నిన్ను మరువను నా కుమారుడా. సర్వము సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగా చేసి తినే నా వారసునిగా నేను నీ కన్నాను, నువ్వు నా స్వాస్థ్యమైతివే. నేను రక్షించుటకు మహిమను విడచిపెట్టి దీనునిగా వచ్చి తినే దేహము చీల్చిన ముఖముపై ఉమ్మిన నీకై సహించి తినే నీ పాపములను నీ శాపములను సిలువలు భరించి తిని నరకము తప్పించి తిని నువ్వు పాపాన్ని ప్రేమించుచు నా త్యాగమే మరచిపోతివే. నువ్వు నా ప్రాణం, నువ్వు నా స్వాస్థ్యం, నువ్వు నా రూపం నీకు తెలుసునా. సర్వము సృష్టించి నా రూపము ఇచ్చి జీవాత్మగా చేసి తినే నా వారసునిగా నేను నీ కన్నాను, నువ్వు నా స్వాస్థ్యమైతివే. చివరికి పాపం చేసి నాకు దూరమైతివే. నువ్వు విడచినా నేను విడువను, నువ్వు నాకు సర్వస్వం, నా స్వాస్థ్యము. నీ తల్లి అయినా నేను మరచినా నేను నిన్ను మరువను నా కుమారుడా. సర్వము సృష్టించి నా రూపము ఇచ్చి
జీవాత్మగా చేసి తినే నా వారసునిగా నేను నీ కన్నాను నువ్వు నా స్వాస్థ్యమైతివే